Yash is back to spread the love with the music. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించేను ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే రంగోలి గోరింటే పెట్టే రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సంబడి రంగోలి గోరింటే పెట్టే రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందన మధ్యన చల్లరి పున్నమి వెన్నెల ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా నెలవాడు కాడిగి నెలవంకల గుడి కడదామా నా పొదరింటికి వేరే అతిథులు రాతరవా తొమ్మిద తేనెలు తేలే నీ మదిలో చోటేస్తావా నే ఒదిగి ఎదపై ఎవరో నిదురించాతరమా సంద్రము చేరి గలగల పారే నది తెలుసా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటివరకు మేము రొమాంటిక్ సాంగ్ ఇద్దరితో చూసాం, రొమాంటిక్ సాంగ్ ముగ్గురుతో కూడా చూడొచ్చు అనే విషయం నాకు ఈరోజు తెలిసింది. శేఖర్ మాస్టర్, చాలా బాగుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇద్దరిని కలపటం చేయటం కాన్సెప్ట్ బాగుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయితో ఇద్దరు రొమాన్స్ చేసినట్టు అనిపించింది. అంటే మేబీ నువ్వు లిరిక్ పాడటం వలన ఏదో మేల్ లిరిక్ అదొకటి అనిపించింది. కానీ మూమెంట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకోటి ప్రియాంక ఎక్స్ప్రెషన్ మామూలుగా ఎక్స్ప్రెస్ చేయట్లా. అంటే కొంతమంది చేస్తే ఆర్టిఫిషియల్గా ఉంటాయి, తను అలా కాదు, హార్ట్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తుంది అది. సంకేత్ డాన్స్ గురించి చెప్పవసలాడు, ఎరక్కొడేస్తాడు.
తిని ఎలా చేస్తుందో హార్ట్ఫుల్గా, అది నా సంకేతం నాకు కనిపించలా. అదొక్కటి చూసుకో నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో సార్ చెప్పింది అర్థమైపోయింది కదా, చాలా సింపుల్. ఆప్కా డాన్స్ అందర్ సే ఆ రहा है, इसका డాన్స్ బాహర్ हो रहा है. ఓకే సదా గారు. I don't want to be blunt, but somewhere I was disappointed with this act. ఏదో వర్క్ అవ్వలేదు నాకు. మేబీ ద కాన్సెప్ట్ డిడ్ నాట్ కమ్ అక్రాస్ త్రూ ద పర్ఫార్మెన్స్. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పారు మ్యూజిక్ ఎలా కలుపుతారు అని ఆ మాట, కానీ కాన్సెప్ట్ ద్వారా అది రాలేదు. కాన్సెప్ట్ లో ఎలా అంటే లవ్ ట్రయాంగిల్ ఉన్నట్టు అనిపించింది. మూవ్మెంట్స్ ఇండివిజువల్ గా చూస్తే బాగున్నాయి, ఒక్కొక్క మూవ్మెంట్ పికప్ చేసి చూస్తే ఓకే, బట్ యాజ్ ఇట్ డిడ్ నాట్ జెల్ విత్ ద కాన్సెప్ట్ విత్ ద ఆ ఫీల్ అంతగా అనిపించలా. సంథింగ్ వాజ్ మిస్సింగ్ ఇన్ ది యాక్ట్ ఫర్ మీ. త్రూ అవుట్ ఐ వాజ్ ట్రయింగ్, ఓకే ఇప్పుడు ఇట్ విల్ గ్రో ఆన్ మీ, అంటే ఇప్పటి నుంచి కొంచెం గ్రో అవుతుంది అంటే అలాగే అది ఎండ్ అయింది. ఇట్ స్టిల్ డెంట్ కనెక్ట్. దట్స్ ఇట్. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే ఐ డెంట్ వాంట్ టు బి బ్లంట్, బట్ దేర్ ఇస్ నో అదర్ వే ఐ కుడ్ హావ్ పుట్ ఇట్ అక్రాస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మా గెస్ట్ జోడీ. సో ముందుగా ఎనీవేస్ మేడంతో స్టార్ట్ చేయాలి, కానీ ఈసారి సీను అడుగుతా. తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, అండ్ మూమెంట్స్ పరంగా పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంది. మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యశ్వంత్ గారు, నేను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని. ఫ్రమ్ డే 1 డి జూనియర్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మీ డాన్స్ ని చాలా బాగా నచ్చాయి, అండ్ ఇది కూడా చాలా బాగుంది. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. రీక్రియేషన్ స్పెషల్. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. చారీ సూపర్. అలా వెళ్తుంది, అక్కడ వచ్చాడు శ్రీకాంత్. సంగీత గారిని చూస్తారా? ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో ఎవరిని ఛాలెంజ్ చేసి ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటా? మా వాడు ఉన్నాడుగా అబ్బి రాజు, వాడు చెప్తా విను. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కృష్ణముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. వావ్. మై కింగ్ ఆఫ్ డి, బాస్ ఆఫ్ డి. ఇప్పుడు అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. చిరంజీవి గారు ఆటోగ్రాఫ్ ప్లీజ్. లక్కన్న మాట నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు. నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా. దండనక ఉంది అవి. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు. పతంగ్